హలో. మాట్లాడండి. హలో. మదన్ మాట్లాడుతున్నాను. మాట్లాడండి. చెప్పండి మధు గారు. అది నార్సిస్టిక్ మదర్ తోటి ఎలా నడుచుకోవాలి సార్? నార్సిస్టిక్ మదర్. అందరూ తల్లి ప్రేమ చూపిస్తారు కదా సార్. కొంతమంది కసాయి వాళ్ళు కూడా ఉంటారు కదా సార్. ఫైనాన్షియల్ కండిషన్ కోసమో ఎదుగుదల కోసమో పిల్లల్ని బలి చేసే వాళ్ళు ఉంటారు కదా. అవును. వీళ్ళతోటి ఎలా నడుచుకోవాలి? రైట్. రైట్. నార్సిస్టిక్ మదరే కాదు, ఏ మదర్ అయినా సరే, మదర్ అనగానే మదర్, ఫాదర్, టీచర్ వీటిని సమాజంలో చాలా గ్లోరిఫై చేశారు. తల్లి కంటే గొప్ప దైవం లేదు, ఇటువంటి ఏమో చెప్పి చూశారు. తల్లి ఎట్లా గొప్పది అవుతుంది? తల్లి గొప్పదైతే ఆడవాళ్ళందరూ తల్లులే. బిడ్డలు కన్న వాళ్ళు, కనని వాళ్ళు కూడా తల్లులే. పీరియడ్స్ ఎవరికి వచ్చినా వాళ్ళందరూ తల్లులే కదా. ఎలా ఈ ఒక కామన్ నౌనో ప్రొనౌనో గొప్పతనం ఉంటుంది? తల్లి గొప్పది, తండ్రి గొప్పడు, బావమరిది కంటే దైవం లేదు, ఇటువంటి అన్నీ కూడా మోసం చేసుకుంటున్నాం మనం. గొప్పతనం ఒక ప్రొనౌన్లో ఉండదు, లేదంటే ఒక కామన్ నౌన్లో ఉండదు. తల్లి ఒక మనిషి, ఆమెను గొప్పదిగా చూడకండి. ఇక్కడ ఈ గొప్పది చేసి పూజించటంలో చాలా కుట్ర కూడా ఉంది. ఎవరినైతే మనము బాధ్యత పట్టించుకోవద్దో వాళ్ళని దేవుళ్ళు చేసేయాలి. ఎందుకంటే దేవుడు విగ్రహం పెట్టామనుకోండి, అక్కడ కొబ్బరికాయ కొట్టి పూలు చల్లి కొంచెం కుంకుమలు పెట్టి వదిలేసేసి ఇక మనం ఏమైనా ఊరేగవచ్చు. అలాగే తల్లి దైవం అనేది ఎందుకు అనంటే, తల్లికి వెళ్ళి పూజించేసి ఆరాధించేసి మాతృదేవో భవ అని ఆ మదర్స్ డే రోజున కొన్ని గిఫ్ట్లు ఇచ్చేసి ఆమెను పట్టించుకోవాల్సిన పర్లేదు. చూసావా నేను ఎంత గొప్ప కొడుకునో అని చూపించడం కోసం తల్లిదండ్రులు మొక్కుతూ ఉంటారు. ఎందుకు అంటే తల్లిదండ్రులు మొక్కితే ఎన్నో జన్మల పాపాలు పోతే, లేకపోతే ఎంతో పుణ్యం వస్తుందంటే మొక్కుతారు. ఏమీ రాదంటే ఎవరు మొక్కరు. కాబట్టి ఈ గొప్పతనం ఆపాదించటము, తల్లికి భూదేవంత ఓర్పు ఉండాలి, స్త్రీకి భూదేవంత ఓర్పు ఉండాలి. అంటే ఇక ఆమె ఏం నోరు మూసుకుని ఉండాల్సిందే. ఏం జరిగినా, భర్త ఎన్ని హింసలు పెట్టినా, ఎంత మానసికమైన క్షోభకు గురి చేసినా, ఎవరితో తిరిగి వచ్చినా స్త్రీ కదా ఓపికగా ఉండాలి. భార్య అంటే భరించేదో, లేకపోతే భర్త అంటే భరించి ఇవన్నీ పెట్టేది ఎందుకంటే ఎదుటి వాళ్ళని హ్యాండిల్ చేయటం కోసం. అలాగే తల్లికి కూడా అట్లాగే చేస్తూ ఉంటారు. తల్లి గొప్పది కాదు, హీనమైంది కూడా కాదు. తల్లి కూడా సాటి మనిషే. నా తల్లి కూడా నాకులాంటి మనిషే. కానీ ఇక్కడ ఏంటంటే మేల్ డామినేటెడ్ సొసైటీలో తను ఎవరి ద్వారా అయితే వచ్చాడో ఆమెను గొప్పగాను, తను ఎవరితో అయితే సెక్స్ చేస్తున్నాడో ఆమెను హీనంగాను చూడటం ఈ సమాజంలో ఉంటుంది. రైట్. కానీ నా తల్లి కూడా ఇంకొకరితో సెక్స్ చేస్తేనే నేను పుట్టాను. అలాగే నా భార్య కూడా ఇంకొకరికి తల్లే. కాబట్టి అందరూ తల్లులే, అందరూ భార్యలే. ఒకరికి తల్లి అయినమ్మా, ఇంకొకరి భార్య, లేదంటే ప్రియురాలు, లేదంటే ఇంకొకటి ఏదో అవుతుంది. కాబట్టి అసలు ఫస్ట్ గొప్పతనమే ఉన్నప్పుడు తల్లిలో గొప్పతనం ఉంది. అయినా సమాజంలో ఉంది కాబట్టి దాన్ని వాడుకుని కొంతమంది తల్లులు ఆ పిల్లల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. నా సృష్టికి అనొచ్చు, ఏమైనా అనొచ్చు, ఇబ్బంది పెడుతూ ఉంటారు. కాబట్టి నేను నా తల్లిని గొప్పగా చూడటం లేదు. నా తల్లిని నా తల్లి సాటి మనిషిగా చూస్తున్నాను. నా భార్యను ఎట్లా చూస్తాను, నా సర్వెంట్ని ఎట్లా చూస్తాను, నా కొడుకుని ఎట్లా చూస్తాను, రోడ్డు మీద ఉన్నటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ని ఎట్లా చూస్తాను, నా తల్లిని, తండ్రిని, అన్నని, చెల్లిని అందరినీ ఒకలాగానే చూస్తాను నేను. ఎవరు గొప్పవాళ్ళు కాదు, ఎవరు హీనమైన వాళ్ళు కూడా కాదు, సాటి మనిషి. అంతవరకు నా ట్రాఫిక్ పోలీస్తో ఏ రిలేషన్ ఉంటుందో దాదాపు అటువంటి రిలేషనే మదర్తో కూడా ఉంటుంది. నా మదర్ ఏమంటుందంటే, నవమాసాలు మోసి కన్నాను అంటది. నో, నేను అడగలేదు నిన్ను, నీకు ఒక బిడ్డ కావాలి కాబట్టి నువ్వు నవమాసాలు మోసి కన్నావు. ఆ తర్వాత పాలిచ్చి పెంచింది, అన్నీ చేసింది, కాదనట్లేదు. చక్కగా ఆడిచ్చింది, పాడిచ్చింది, స్నానం చేసింది, ఇదంతా సమాజంలో అది ఉంది కాబట్టి చేసింది. దాన్ని నేను తీసి పడేయటం లేదు, అలాగని గొప్ప అనటం లేదు. దానికి తగ్గట్టుగా నేను ఆమెకు గ్రాటిట్యూడ్తోనే ఉంటాను. అది ఎవరు చేసినా, కన్న తల్లి చేసినా, పెంచిన తల్లి చేసినా, ఎవరు చేసినా అంతే ఉంటాను. అయితే నా తల్లి మూఢ విశ్వాసాలు ఉంది అనుకుందాం, ఆమెకు లేవు, ఉంది అనుకుందాం. ఈ హరి మూలా నక్షత్రం 4వ పాదంలో పుట్టాడు. ఇతను తల్లి గండంలో పుట్టాడు. ఇతన్ని ఆదివారం అమావాస్య నాడు, 8 ఏళ్ళు వచ్చాక ఆదివారం అమావాస్య నాడు అమ్మవారికి బలిస్తే తనకి చిరాయి వస్తుంది అని నమ్మింది అనుకుందాం. ఇప్పుడు వెళ్ళి ఆ తల్లి తీసుకెళ్ళి నా తల నరుకుతుంటే నా తల్లి అని తల పెడతానా? పెట్టను. అక్కడి నుంచి పారిపోయి తండ్రి దగ్గరికి వెళ్తాను. తండ్రి కూడా అదే విశ్వాసంతో ఉంటే మేనత్త దగ్గరకో, మేనమామ దగ్గరకో పోతాను. మేనత్త, మేనమామ కూడా అదే విశ్వాసంతో ఉండి నన్ను బలిచ్చే ప్రయత్నం చేస్తుంటే పోలీస్ స్టేషన్కి పోతాను.
అవును. తల్లి మీద పోలీస్ స్టేషన్‌కి వెళ్ళటే నేను తల్లి మీద పోలేదు. నేను నన్ను చంపేటువంటి అమ్మాయి మీద వెళ్ళాను. హ్మ్. ఇన్సిడెంటల్లీ ఆమె మదర్ కావచ్చు, లేకపోతే సిస్టర్ కావచ్చు, లేకపోతే టీచర్ కావచ్చు. హూ ఎవర్ ఇట్ మే బి. అక్కడ తల్లి ఇంపార్టెంట్ కాదు. ఇంకా పోలీసులు గూడా అదే విశ్వాసంలో ఉండి తీసుకెళ్ళి నన్ను బలిస్తున్నారనుకో, అప్పుడేం జేస్తాను? అడవిలోకి పారిపోయి ఒంటరిగా అయినా బ్రతికే ప్రయత్నం చేస్తాను. రైట్? కాంటెక్స్ట్‌ని బట్టి నేను ఎదిరించడం జరిగింది. కాబట్టి తల్లి కాబట్టి అన్నీ భరించాలని లేదు. నా తల్లి నన్ను చంపుతుంటే నేను పారిపోతాను. లేదంటే ఆమెను తోసేస్తాను. లేదంటే ఒక్కొక్కసారి హత్య గూడా చేయాల్సొస్తది. హ్మ్. కాంటెక్స్ట్‌ని బట్టి ఉంటది. కాబట్టి ఎవరినైనా అది తల్లైనా, తండ్రైనా, భార్య అయినా, ఎవరైనా మన జీవితానికే ప్రమాదం వచ్చినప్పుడు వాళ్ళని దూరం బెట్టి వేరే మార్గం వెతుక్కోవాల్సిందే తప్ప సెంటిమెంట్స్‌తోని ఉన్నట్లయితే ఆ సెంటిమెంట్స్‌తో వాళ్ళు వాడుకుంటూ ఉంటారు. రైట్ మధు గారు?